శ్రీ శ్రీ కల్కి పరంజ్యోతి అమ్మా భగవాన్ శరణం. కల్కి ధర్మం ప్రస్తావన. నాకు గుర్తున్నంత వరకు నా 40 ఏళ్ల సాహిత్య జీవితంలో నవలలు, కథలు, నాటికలు ఇత్యాదులే కానీ ఆధ్యాత్మిక రచనలు చెయ్యలేదు. ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. నా కోసం కాదు, నా కోసం అసలు కానే కాదు. సంవత్సరాల తరబడి నేను చేసిన ఆధ్యాత్మిక అన్వేషణ, అడుగడుక్కి వెంటాడిన సంఘర్షణ, నమ్మకము అపనమ్మకాల మధ్య ఊగిసలాట, మధ్య దీని గురించి మనకెందుకొచ్చిన గొడవలే, వైద్య వృత్తి, సాహిత్య రంగము వీటితోనే సరిపోతుంది అనుకుంటూ వెనకడుగు వేస్తూ ఉండడం, 1,000,000 అనుమానాలు, రకరకాల ఆధ్యాత్మిక ధోరణులు చేసే గందరగోళము, వీటి నుండి బయటకొచ్చి నేను తెలుసుకున్న, అనుభవించిన మహత్తర ఆధ్యాత్మిక సత్యాన్ని మీకు చెప్పాలన్న తపన, ఆ మధురానందము మీతో పంచుకోవాలన్న ఆరాటము. నా బాల్యం నాకు గుర్తుంది. 5 ఏళ్ల వయసప్పటి నుంచి జరిగిన సంఘటనలు. అసలా వయసులో పెద్దల ప్రేమ అనుభవించడం కంటే చెప్పుకోదగ్గ ముఖ్యాంశాలు ఏమీ ఉండవు. యాదృచ్ఛికంగా కొన్ని, అంటే మొదటిసారి రైలు ప్రయాణము, సర్కస్ చూడడము ఇలాంటివి. నా జ్ఞాపక శక్తి అపారమైనది. నేనెప్పుడూ డైరీ రాయలేదు. రాయాలన్న జిజ్ఞాస కూడా ఉండేది కాదు. కానీ నా బాల్యంలోని అనేక విషయాలు, ముఖ్యమైనవి, అక్కర్లేనివి, అతి సామాన్యమైనవి కూడా ఇప్పటికీ స్పష్టంగా గుర్తున్నాయి. కొన్ని తలుచుకుంటుంటే ఒక్కోసారి నవ్వొస్తుంది. మొదట్నుంచి నేను అమాయకుణ్ణి. ఇది నా అభిప్రాయం సుమండి. చేయని తప్పులకు కూడా నన్ను నేనెలా సమర్థించుకోవాలో తెలియక శిక్ష అనుభవిస్తూ ఉండేవాడిని. అవన్నీ ఇప్పుడు చేస్తున్నానని లజ్జాపూరితంగా అంగీకరిస్తున్నాను. నాది ఒంటరి మనస్తత్వం కాదు. చుట్టూ 10 మంది స్నేహితులుండాలని, ఇంటికొచ్చిన చుట్టాపక్కాలతో కలిసి సరదాగా కాలక్షేపం చెయ్యాలని ఉవ్విళ్ళూరుతూ ఉండేవాడిని. కానీ సిగ్గు, సంకోచము, ఏదో తెలియని కాంప్లెక్స్ ఎక్కువ భాగం ఒంటరిగా గడిపేటట్లు చేసేవి. నలుగురిలోకి స్వేచ్ఛగా వెళ్ళలేని మనస్తత్వము. చాలా చిన్న సంఘటనకు కూడా హృదయం స్పందించి విలవిల్లాడిపోయేవాడిని. సెన్సిటివ్ అంటారే అది. దానికి తోడు సెంటిమెంటల్గా కూడా తయారయ్యాను. ఈ 2 తత్వాలు నన్ను కృంగదీస్తూ దయనీయమైన పరిస్థితుల్లో పడేస్తూ ఉండేవి. అయితే సున్నితమైన వాడిని కావచ్చు, పిరికివాడిలా కొన్ని సందర్భాలలో కనిపించవచ్చు. కానీ లోపల దృఢమైన మనస్సు, మొండితనము, ఎలాంటి కార్యమైనా సరే సాధించాలన్న పట్టుదల ఉండేవి. ఇతరుల అభిప్రాయాలను గౌరవించేవాడిని. కానీ నా వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ చంపుకునేవాడిని కాదు. సంస్కారం కోసం బయట వ్యక్తీకరించకపోవచ్చు, కానీ పరిస్థితులతో రాజీ పడని మనస్తత్వం నాది. అర్థం లేని భేషజాలు, ఆడంబరాలు, మితిమీరిన ప్రవర్తనలు నాకు నచ్చేవి కావు. మొదట్నుంచి నాకు విపరీతమైన పరిశీలనా శక్తి ఉండేది. మనుషుల ఆంతర్యాలను అంచనా వేయడంలో కొంతవరకు పొరబడి ఉండవచ్చు. కానీ వారి గుణగణాలని, అహంకారాలని, స్వార్థాలని, వికృత ప్రవర్తనలను, షాడిజాన్ని గమనించగలిగేవాడిని. మొదట్నుంచి ఓ సంగతి స్పష్టంగా తెలుస్తూ ఉండేది. ఈ సమాజాన్ని, వ్యవస్థను, ప్రపంచాన్ని డబ్బు పరిపాలిస్తుంది. డబ్బుకున్న శక్తి చాలా ఎక్కువ. ఆ డబ్బుతో మనిషి మిగతా లోకాన్నంతా గుప్పట్లో పెట్టుకుంటున్నాడు. అతనెంత దుర్మార్గుడైనా, కఠినాత్ముడైనా, స్వార్థపరుడైనా, ఎన్నో సద్గుణాలున్న మామూలు మనిషి కన్నా అతనెంతో గౌరవించబడుతున్నాడు. విజ్ఞానులు, మేధావులు కూడా అతన్నే గౌరవిస్తున్నారు. మామూలు మనిషి ఎంత మంచివాడైనా కొన్ని విషయాలలో, ముఖ్యంగా డబ్బు సంపాదించే విషయంలో సమర్థుడు కాకపోతే అతని కుటుంబ సభ్యులు కూడా అతన్ని ఎక్కువగా గౌరవించడం లేదు. అదే అతను డబ్బు సంపాదించడంలో ప్రజ్ఞాపాఠవాలు గలవాడైతే, అందులో ఎన్ని ఒడిదొడుకులున్నా కుటుంబ సభ్యులు అతన్ని గౌరవిస్తూ ఓ విధమైన హీరో వర్షిప్తో ఉంటారు. ఈ అంశం నన్ను చాలా బాధిస్తూ ఉండేది. మనిషి మంచిగా ఉండమని మన శాస్త్రాలు ఎలుగెత్తి శాసిస్తున్నాయి. ఆ మంచితనం ఎందుకు గౌరవింపబడడం లేదు? దీని గురించి ఊహ తెలుసుకున్న కొద్దీ చాలా తీవ్రంగా ఆలోచించసాగాను.